అందరికీ నమస్తే అండి. నేను మీ హారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ 24. ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా, కారం కారంగా, ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చింతాకుతోటి చింత చిగురు పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని తిన్నామంటే ఇంకేం కావాలో చెప్పండి, అంత బాగుంటుంది. చింతాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి దీంట్లో ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ చింత చిగురు పొడి ఒక అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలో కూడా చట్నీతో పాటు దీన్ని కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ఫటాఫట్లో చేసేసుకోవచ్చు. చింత చిగురిని శుభ్రంగా కడిగి దీంట్లో ఉన్న పుల్లలు తీసేసి తడి లేకుండా ఆరపెట్టాలి. ఒక పల్చటి బట్ట మీద ఆరపెట్టామంటే చాలా త్వరగా ఆరిపోతుందండి. నేను ఇక్కడ 2 చటాకులు తీసుకున్నాను. అంటే ఇంచుమించుగా 100 నుండి 120 గ్రాముల దాకా ఉంటుంది. ముందుగా అయితే ఇది కడగడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలాంటి జాలి గిన్నెలో వేసుకొని ఒక 2-3 సార్లు కడిగామంటే పుల్లలు కానీ దీంట్లో ఉన్న మట్టంతా పోతుంది. చింత చిగురు చాలా లేతగా ఉంటుంది కదా. మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు కొంచెం మంచిది ఫ్రెష్గా ఉండేది తీసుకుని వచ్చారనుకోండి, ఒకవేళ ఆ రోజు చేయకపోయినా కూడా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే పక్క రోజైనా ఫ్రెష్గానే ఉంటుంది. మనం ఎంత తడి లేకుండా ఆరబెట్టుకున్నామో పొడి అనేది అంత ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ముందుగా ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నామంటే ఫటాఫట్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి పావు టీ స్పూన్ నూనె లైట్గా వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, పావు టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. దీనికి ఎక్కువ నూనె పట్టదు, ఎక్కువ నూనె మాత్రం వేయకండి. లైట్గా నూనె వేసాం కాబట్టి త్వరగా మాడిపోతుంది. కొంచెం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మన రుచికి తగ్గట్టుగా 10 నుండి 12 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి మళ్ళీ ఎండుమిరపకాయలు వేగేదాకా వేయించుకోవాలి. ఇవంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే పప్పులు కానీ ఎండుమిరపకాయలు కానీ మాడిపోయిందంటే పొడి టేస్టే మారిపోతుంది. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి మార్చేసుకోండి. దీంట్లో మనము పచ్చెనపప్పు, మినపప్పు వేసాం కదా, ఇది మంచి ప్రోటీన్ ఇస్తుంది. ఇప్పుడు ఇదే బాండల్లో నూనె లేకుండా ముందుగా మనం దీంట్లో వేయించాం కాబట్టి లైట్ నూనె ఉంటుంది, అది సరిపోతుంది. ఆరబెట్టిన చింతాకు అంటే చింత చిగురును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. చింత చిగురుని ఎక్కువసేపు వేయించకూడదు, ముద్ద కట్టేస్తుంది. తడి ఆరేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఈ చింత చిగురిని ఎండలో బాగా ఎండబెట్టాక డైరెక్ట్గా పొడిలాగా వేసేసుకోవచ్చు. చూడండి, దోరగా వేయించుకున్నామంటే చింత చిగురు అనేది ఈ విధంగా వస్తుంది. అంటే తడి లేకుండా కొంచెం లైట్గా వేయించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. అది చింత చిగురు చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. మనం ముందుగా వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి మిశ్రమం ఉంది కదా, దాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక వెల్లుల్లిపాయ, లైట్గా చింతపండు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి, మెత్తటిప్పును కూడా వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు వేశాను. ఇలా కొంచెం బరకగా, మరీ ముద్దగా కాకుండా అంటే మెత్తగా కాకుండా లైట్ బరకగా ఉండే విధంగా కొంచెం గ్రైండ్ చేసేసుకొని చల్లారిన చింత చిగురును కూడా వేసేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా పసుపును యాడ్ చేసామంటే ఇంకొంచెం చూడడానికి చాలా బాగుంటుందండి. నేనైతే పసుపును యాడ్ చేయడం మర్చిపోయాను. ఎనీవే ఇంట్లోనే కదా, మనమే కదా వాడేది అని చెప్పేసి పసుపునైతే మళ్ళీ యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా ఫటాఫట్గా ఈ పొడినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. అందులో ఈ చింత చిగురులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ చింతాకు పొడి ఒక అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలో కూడా పెట్టేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం చట్నీ చేయలేదన్నా చింతాకు పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇడ్లీ తోటి సర్వ్ చేయండి, చాలా మంచిది. పిల్లలకు కూడా ఎంతో మంచిది. అందులో నోటి పూతతో బాధపడే వాళ్ళకి చింత చిగురు ఎంతో మేలు చేస్తుందంట. ఒక్కసారి ట్రై చేయండి ఈ పొడి. వర్షాకాలంలో అప్పుడప్పుడు వేడి వేడి అన్నంలో ఇలాంటి పొడి వేసుకొని తిన్నా కూడా అంతకంటే ఇంకేం కావాలండి. మరి ఈ చింత చిగురు పొడి వేసుకున్నాక గాలిపోని గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. మూత తీసినా కూడా మంచి స్మెల్ వస్తుందండి. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.